2026లో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా బడ్జెట్, మిడ్ రేంజ్ ఫోన్ల ధరలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నివేదికలు అంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నుండి డిమాండ్ పెరగడంతో డీరామ్, నాండ్ ఫ్లాష్ వంటి మెమొరీ చిప్ల ధరలు విపరీతంగా పెరిగాయి. డీరామ్ ధరలు దాదాపు 80 నుండి 95% వరకు పెరిగినట్లు సమాచారం. కొత్తగా వచ్చి స్మార్ట్ ఫోన్లలో AI ఫీచర్లను చేర్చడం కోసం తయారీదారులు ఖరీదైన చిప్ సెట్లను వాడాల్సి వస్తుంది. సో ఈ అదనపు ఖర్చును వినియోగదారులపైనే వేస్తున్నారు. ఫోన్ తయారీలో వాడే విడి భాగాల మొత్తం ధర బిల్ ఆఫ్ మెటీరియల్స్ 20% నుండి 30% వరకు పెరిగింది. దీనివల్ల ముఖ్యంగా 15,000 రూపాయల లోపుండే ఫోన్ల తయారీ కంపెనీలకు లాభాలు తగ్గడంతో వారు ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో ఇదే సమయంలో రూపాయి విలువ క్షీణించడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గటం వల్ల విడి భాగాల దిగుమతి మరింత ఖరీదైనదిగా మారింది. అలాగే ముడి సరుకుల కొరత వల్ల మొబైల్ ఫోన్ల ధరలు ప్రభావితమవుతున్నాయి. బ్యాటరీల తయారీలో వాడే రసాయనాలు, ఇతర ముడి సరుకుల కొరత కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది. అలాగే ఇరాన్ యుద్ధం కారణంగా కూడా సరఫరా గొలుసు దెబ్బతినటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. సాధారణ స్మార్ట్ ఫోన్ల ధరలు సగటున 7% వరకు పెరగొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రీమియం ఫోన్ల ధరలు 6,000 వరకు, మిడ్ రేంజ్ ఫోన్ల ధరలు 2,000 నుండి 3,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సోనీ సంస్థ తన PS5 ధరలను ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెరుగుదల ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానుంది. అమెరికాలో స్టాండర్డ్స్ PS5 అండ్ డిజిటల్ ఎడిషన్ ధరలు $100 పెరిగాయి. ప్రెజెంట్ ప్రకటించిన ధరల పెంపు ప్రధానంగా అమెరికా, బ్రిటన్, యూరప్, జపాన్ మార్కెట్లకు వర్తిస్తుంది. అయితే కొత్త స్టాక్ వచ్చినప్పుడు భారతదేశంలో కూడా PS5 ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.